గీత పిలుస్తోంది వినరా, ధర్మ మార్గం తెలుసుకోరా. కృష్ణుని మాటలో సత్యం ఉంది, జీవనానికి దీపం ఉంది. గీత చదివిన మనసుకు భయం అనే మాటే లేదురా, ధర్మం తెలిసిన హృదయం ఎప్పుడూ మార్గం తప్పదురా. గీత పిలుస్తోంది వినరా, ధర్మ మార్గం తెలుసుకోరా. కృష్ణుని మాటలో సత్యం ఉంది, జీవనానికి దీపం ఉంది. రణభూమిలో నిలిచిన అర్జునుని సందేహాలు తొలగించిన గీతరా, కాలం దాటిన సత్యమది, జీవితానికి మార్గదర్శి. కర్మ చేయమని నేర్పినది, ఫలం కోసం కాదు అని, ధర్మం కోసం జీవించమని. కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం రా, గీత పుస్తకంగా మాత్రమే కాదు, జీవన మార్గంగా ఉండాలిరా. ప్రతి ఇంటిలో ప్రతి మనసులో గీత వెలుగు వెలగాలిరా. పిల్లలకి తెలిసే జ్ఞానం, ధర్మం నేర్పే మార్గం, మన సంస్కృతి నిలబెట్టే అమూల్యమైన వారసత్వం రా. న్యాయ మందిరంలో చదువుతారు, జైలు గోడల్లో వినిపిస్తారు. అయితే పాఠశాలలో ఎందుకు మౌనంగా ఉందిరా? ధర్మం నేర్పే గీత బాల్యంలోనే తెలిసి పెరగాలిరా, మన సంస్కృతి నిలవాలిరా. గీత జ్ఞానం వ్యాపించాలిరా. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, मा कर्मफल हेतुर्भूर्मते संगोऽस्त्वकर्मणि. నీకు హక్కు ఉన్నది కర్మ చేయడంలో మాత్రమే, ఫలంపై ఆశ పెట్టుకోకూడదు. ఫలితం కోసం మాత్రమే పని చేయకూడదు, పని చేయకూడదు, పని చేయకూడదు. ధర్మం కోసం పని చేయాలి, ఫలితాలు తరువాత వస్తాయిరా. ఉద్ధరేదాత్మనాత్మననాత్మానమవసాదయే, ఆత్మైవ యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన్. మన
మనిషి తనను తాను ఎత్తుకోవాలి, తనను తాను దిగజార్చకూడదు. మన మనసే మన మిత్రుడు, మన మనసే మన శత్రువు. మన జీవితాన్ని మనమే నిర్మించాలిరా. గీత ఒక గ్రంథం కాదురా, జీవితాన్ని మార్చే జ్ఞానం రా. కృష్ణుని మాట వినినవాడు ధర్మం దారి తప్పడురా. భారత భూమి గర్వం ఇది, సనాతన ధర్మ స్వరం ఇది. భగవద్గీత వెలుగుతో మన జీవితం మహోన్నతం రా. ఇది కాశీ లలిత్ భావనల భావాలివే.